ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈరోజు వారాహి అమ్మవారి ఉద్యాపన చేశానండి. 9 రోజులు పూర్తి చేశాను. అమ్మ అనుగ్రహంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మకి తాంబూలం సమర్పించుకున్నానండి. సమర్పించుకున్న తర్వాత గోమాతొచ్చింది. చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. మాటల్లో కూడా చెప్పలేను. అమ్మవారి రూపంలోనే అనుకుంటాను. అసలే ఈరోజు సోమవారం శివాలయం కూడా వెళ్ళాలండి. శివాలయం వీడియో కూడా మీకు పెడతాను. ఎవరికైనా హెల్త్ బాలేకపోయినా, ఏమన్నా సమస్యలున్నా కూడా మీ పేర్లనేవి కామెంట్ చేయండి. ఎవ్వరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ 100 మందున్నా, 20 మందున్నా ఏం పర్వాలేదండి. సో, మీరు కింద కామెంట్ చేసి నేమ్స్ పెడితే, మీ సంకల్పం అనేది చెప్తే స్వామివారికి మీ పేరున అభిషేకం చేపిచ్చి, మళ్ళీ వీడియో అనేది నెక్స్ట్ వీక్ అప్‌లోడ్ చేస్తాను. ఇది ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీకు మళ్ళీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గోమాత సేవ అంటే నాకు చాలా ఇష్టమండి. ఈ వరాహి నవరాత్రుల్లో గాని ఎప్పుడైనా సరే, అమ్మవారి నవరాత్రుల్లో మెయిన్‌గా మూగజీవులకనేవి, పసిపిల్లలకి, అనాథ పిల్లలకి ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిదండి. అలాగే గోమాత సేవ చాలా ప్రాముఖ్యత ఉందండి. అమ్మవారికి నైటు 9 రకాల ప్రసాదాలు చాలా వరకు పెట్టాను. అవి కూడా వ్లాగ్ అనేది తీశాను. పెడతాను మీకు సెండ్ చేస్తాను. అమ్మవారికి పెట్టిన ప్రసాదాలన్నీ మేము కొంచెం తిన్నామండి. పూజ చేసుకున్నాం కాబట్టి మేము కొంచెం తిని గోమాత రోజు మా ఇంటికొస్తారు. అందుకని గోమాతకి పెడదామని చెప్పి వండిచ్చాము. పొంగలి, పులిహోర, నువ్వుల రైసు, కేసరి, అలాగే నువ్వుల లడ్డు, పెరుగన్నం, బెల్లం, అరటిపళ్ళు, తమలపాకులు, అమ్మవారికి పెట్టిన తాంబూలం, దానిమ్మ పండు, పనస తోరణాలు, దామరగడ్డలు పెడితే తినలేదు. ఇవన్నీ మనం చేసి పెట్టాము అమ్మవారికి. గోమాతకు కూడా పెట్టామండి. హ్యాపీగా ఉంది. నాకు తృప్తిగా ఉంది ఈరోజు. పసిపిల్లలకి మొన్నొకసారి పెట్టాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అన్నదానంగా పెట్టాను. అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అయినా చాలా బాగా జరిగిందండి. అసలా స్టార్ట్ చేస్తానని అనుకోలేదు. ఎక్స్‌పెక్టే చేయలేదు. కానీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ శివాలయంకెళ్ళాను. శివాలయం ద్వారా నాకు కొంచెం భక్తి, జ్ఞానం అనేది కలిగిందని చెప్పాలి. ఎందుకంటే పరమేశ్వరులో పరమశక్తి స్వరూపం ఈ అమ్మవారు. ఆ రోజు పార్వతి అమ్మకి, అమ్మకి ఏం సంబంధం లేదండి. అమ్మవారు పరాశక్తి అమ్మ. శివుడు కూడా ఆ రోజు రాక్షసులప్పుడు అమ్మవారిని అడుగుతాడంట. "అమ్మా, నువ్వొక్కసారి వెళ్లి యుద్ధం చేయమ్మా, రాక్షసుల్ని చంపమ్మా" అంటే అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరుల నుంచి పరాశక్తిని రూపొందుతాడంట. అమ్మవారే వారాహి అమ్మవారు. అందుకని నా ఛానల్ పేరుగా వారాహి అమ్మ భక్తి ఛానల్ అని పెట్టాను. అమ్మవారి గురించి ఇంకా మీకు చాలా తెలియజేస్తానండి. మంత్రాలు కానివ్వండి, బీజాక్షరాలు కానివ్వండి, అవన్నీ ఎలా పడితే అలా చెప్పకూడదు. అందుకని నేను నేర్చుకొని, అలాగే చూసి ఎవరినైనా అడిగి, గురువుగారిని ఎవరైనా అడిగి వాళ్ళ తర్వాత చెప్తాను. తెలిస్తేనే చెప్తాను. లేదా అమ్మవారి గురించి మనం ప్రతి శుక్రవారం పూజ చేసుకుందాము. మీకు శుక్రవారం పూజ చేసుకోలేనంటే నా పూజ వీడియోనే చూడండి, పర్వాలేదండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం, మంగళవారం మనం పూజ అనేది చేసుకుంటాం. మీ పేర్లైనా చెప్పండి. పేర్లను నేను గోత్రనామాలు చెప్తే నేను అమ్మవారికి కానీ మీ గురించి సంకల్పించి చెప్తాను. అలాగే మోక్ష మార్గం అంటే తెలుసా? నంది కింద దూరుతారు తెలుసు కదండీ! అది అరుణాచలంలో, శ్రీశైలంలో అన్ని దగ్గరలో అలా దూరుతారు గదా! ఇలాగా నందిని ఎంత పవర్‌ఫుల్లో సోమవారం రోజు ఆ గోమాత రూపంలో మనకి శివుడు, వారాహి అమ్మవారు అందరూ కొలువై ఉంటారు. సకల దేవతలు ఉన్న గోమాత చుట్టూ 3 చుట్లు గాని, కింద గాని తిరిగితే అది అమితమైన మంచి జరుగుతుందండి. మీకు ఏ దురాలోచనతో ఉండకూడదు. ధర్మబద్ధంగా ఉండి అమ్మవారిని గాని మీరు కొలిస్తే అమ్మవారి కన్నా పవర్‌ఫుల్ కాదండి. అమ్మవార్లంతా కొలువైన గోమాత ఉన్న స్థలం అని చెప్పొచ్చు. మా ఇంట్లో లోపలికొచ్చేసిందండి. చాలా ఆనందంగా ఉంది. అంతా కిందంతా పోసేసింది. పర్వాలేదండి. గోమాత సేవ అంటే అదే కదా! మా అమ్మ అండి. మా అమ్మ 3 చుట్లు తిరిగింది. కింద తిరిగింది. కింద దూరింది. చిన్న పిల్లలు కానీ ఎవరైనా హెల్త్ బాగలేకుండా ఉంటారు కదా! వాళ్ళు కూడా దూరొచ్చండి. గోమూత్రం ఉంటుంది కదా! గోమూత్రం తాగిపించినా తగ్గిపోతుంది. అలాగే కాళ్ళకి, చేతులకి ఏమైనా ఎప్పటినుంచో మానకుండా ఉంటాయి కదా! దెబ్బలేమైనా చిన్న చిన్న యాక్సిడెంట్‌లయ్యి స్క్రాచ్‌లుంటాయి కదా! అక్కడ కూడా గోమూత్రం దేవుడింట్లో పెట్టుకొని పూజ చేసుకొని ఒక్కసారి గాని గోమూత్రం గాని యేసుకుంటే ఇట్లా కంటిన్యూగా గాని చేస్తే సోమవారాలు గాని చేస్తే మీకు ఖచ్చితంగా మార్పనేది ఉంటుందండి. ఇట్లా గోమాతకు సేవ చేయడం చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. అలాంటిది ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో రావడం నాకు చాలా అదృష్టంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ చూస్తూనండి, అన్ని భక్తి ఛానల్ వీడియోస్ అని పెడతాను నేను. భక్తి ఛానల్ నేను ఎందుకన్నానంటే అమ్మవారి భక్తి స్మరణంలోనే ఉండాలని ఆ ఉద్దేశంతో పెట్టాను. వచ్చే ఏకాదశి నాడు స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, మనం శక్తి లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, శక్తి ఉన్నవాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో నేను ఇది చెప్తానండి. గోమాత అంటే మనకి సకల దేవతలు ఉంటారు కదా! మీరు రోజు పూజ చెప్పినా పర్వాలేదు.
మీకు డబ్బులు లేవు. మేము పేదవాళ్ళమండి. ఏం పెట్టుకోలేమంటే ఒక షాప్‌కెళ్ళి ఒక రూ. 5 అరటిపండు తెచ్చి అమ్మవారికి పెట్టినా కూడా అమ్మవారు ఎన్ని నైవేద్యాలు పెట్టినా సంతోషించరండి. గోమాతకి గోసేవ అనేది చేస్తే అమ్మ అంత సంతోషిస్తుంది. అమ్మ నైటు మేము గోమాత రోజు మా ఇంటికొస్తదని చెప్పాను గదండీ! మినుములు, కడుగు అవన్నీ ఎత్తి పెడతాము రోజు. అందుకని ఈరోజు బెల్లము అంటే మినుములు అన్నీ అది పనిగా నానపెడతామండి. గోమాతకే నానబెడతాము. అంటే రోజు వస్తున్న గోమాతకి మనం ఏదో ఒకటి స్పెషల్‌గా పెట్టాలి గదా! అదే నవరాత్రుల్లో మనం ఇంకా మంచిగా చేసుకోవాలి. చూడండండి మా ఇంటి లోపలికొచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే పూజ కంప్లీట్ అయిందండి. 3కి అలా లేసాను. ఈ ఉద్యాపన ఈరోజు చేసుకోవాలని చెప్పి చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.